వెల్కమ్ టు దర్బార్ ప్లస్ స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 9న ఆళ్లగడ్డలో జరిగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీడీపీ నేత న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నంద్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అభిరుచి మధు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పరువులు, కార్యకర్తలు, నాయకులు. ఈ నెల 19న జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ స్మృతివనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్, కాటసాని రామిరెడ్డి. సైకో పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఈ నెల 9న ఆళ్లగడ్డలో జరిగే పర్యటన విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు. నంద్యాల జిల్లా కేంద్రంలో అల్మేవా ఆధ్వర్యంలో క్యాలెండర్ను ఆవిష్కరణ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. నంద్యాల జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా సమ్మె చేసినటువంటి అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి చింతలయ్య. బాల అకాడమీలో ఘనంగా తల్లిదండ్రుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ మాధవీలత. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నంద్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన, చెవిలో పూలు పెట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేసిన మున్సిపల్ కార్మికులు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి తెలుగుదేశం పిలుస్తుంది రా కల్రా అనే కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నంద్యాల టీడీపీ నేత సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలో ఈ నెల 9వ జరిగే కార్యక్రమానికి నంద్యాల ఉమ్మడి జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలి రావాలని కోరారు. రాష్ట్రంలో జగన్ సర్కారును తగిన గుణపాఠం చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి జగన్ సర్కార్కు త్వరలోనే తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్న విషయాన్ని పార్టీ శ్రేణులకు గుర్తు చేశారు తాతిరెడ్డి తులసిరెడ్డి. అదేవిధంగా 4 దశాబ్దాలుగా ప్రజాభిమానం పొందినటువంటి తెలుగుదేశం పార్టీని ఈ యొక్క బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు తరలి రావాలన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని కారణమైంది. అదేవిధంగా ప్రస్తుతం జరిగినటువంటి తెలుగుదేశం పిలుస్తుంది రా కల్రే అనే కార్యక్రమాన్ని కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ సర్కారును తరిమి కొట్టే విధంగా చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 9వ తేదీన నంద్యాల పట్టణం నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా తరలి ఇక్కడికి వెళ్తున్నారని, అలాగే నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నంద్యాల ఉమ్మడి జిల్లాల ప్రాంతాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున పాల్గొనే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే తెలుగుదేశం పిలుస్తుంది రా కల్రా అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు టీడీపీ నేత సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల నియోజకవర్గంలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలని కోరారు నంద్యాల బీజేపీ ఇన్ఛార్జ్ అభిరుచి మధు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీజేపీ పార్టీ కండువ వేసి సాధారణంగా ఆహ్వానించారు బీజేపీ నంద్యాల ఇన్ఛార్జ్ అభిరుచి మధు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణ అధ్యక్షుడు కసెటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీరప్రసాద్, ప్రవీణ్ కుమార్, సాయి కుమార్, దిలీప్, రమణయ్య, నాగషణ్ముఖ, గణేష్, శివయ్య, నాగశివయ్య, మధు తదితరులు బీజేపీ పార్టీ కండువా వేసుకుని పార్టీలో చేరారు. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీని చూసి, అలాగే ప్రధాని మోడీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినటువంటి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు అభిరుచి మధు. మరి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా పార్టీ కోసం కృషి చేయాలని, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు అభిరుచి మధు. ఈ సందర్భంగా తమపై నమ్మకం ఉంచి పార్టీలో చేరినటువంటి నాయకులను, కార్యకర్తలను
అభినందించారు మధు. నంద్యాల అసెంబ్లీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కసెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో కోటా వీధి నుంచి యువత అనేక మంది స్వచ్ఛందంగా నరేంద్ర మోదీ గారు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలకి స్వచ్ఛందంగా వచ్చి చేరడం చాలా శుభ పరిణామం. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో టౌన్లో అన్ని వార్డుల నుంచి కూడా ఇలాంటి సంఘటనలకు మాకు ఆహ్వానాలు సమాచారం ఉంది. పార్టీల చేరికల గురించి రేపటి నుంచి ఒక కార్యాచరణ రూపొందించుకొని నియోజకవర్గం వ్యాప్తంగా ఇంటింటికి తిరిగే కార్యక్రమం ఒకటి పార్టీ పెద్దలందరితో సలహా సూచనలతో మొదలు పెట్టబోతున్నాం. ఇలాంటివి ఏ వార్డులో ఆ వార్డులో గ్రామాల పరిధిలోనే అక్కడే ఆకర్షితులతో అవుతున్న వారందరినీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. పార్టీ వైపు యువత, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఎంతోమంది స్వచ్ఛందంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలుగు వెనుకల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా ఈ నెల 19వ తేదీన విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అలాగే శృతివనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించి పార్టీ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, బనానపల్ల ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, శృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమాలు పెద్ద విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ కోసం కృషి చేస్తారని, రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకువెళ్లడం కోసమే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. అలాగే ఈ నెల 7వ తేదీ నుంచి 12 వరకు నియోజకవర్గ స్థాయి నుంచి సచివాలయ పరిధిలో సమావేశాలు నిర్వహించి ఆ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాలని కోరారు పన్నెం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు భాషా, ఎస్సీ నాయకుడు వెంకటరమణ, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సైకిల్ నుంచి కాపాడుకోవడానికి తెలుగుదేశం పిలుస్తుంది రా అనే కార్యక్రమానికి విజయవంతం చేయడానికి భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తల్లి రావాలని పిలుపునిచ్చారు. శ్రీశైలం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పిలుస్తుంది రా అలరికల్రా అనే నినాదం ప్రజల్లో నాటుకుపోయిందని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి సైకో ప్రభుత్వానికి తరిమి కొట్టడానికి ప్రజలందరూ కూడా ఈ నెల 9న ఆళ్లగడ్డలో జరిగినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీడీపీ నాయకులు ఉమా మహేశ్వరి తదితరులు మాట్లాడుతూ బాబు సభలతోనే జగన్లో భయం పట్టుకుందని, అందుకే సభలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. జగన్ అంటే రాష్ట్రంలో ప్రజల పట్ల విరక్తి ఏర్పడిందని, అలాగే ప్రజలకు కూడా జగన్ అంటే కూడా కనీసం నమ్మలేని స్థాయి ఉందన్నారు. అందుకే రాబోయేది టీడీపీ ప్రభుత్వం అనే టీడీపీ ప్రభుత్వాన్ని విజయవంతం చేయడం కోసం మరి చంద్రబాబు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు శ్రీశైలం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఈ గడిచిన 4.5 సంవత్సరాలలో ఈ అరాచక ప్రభుత్వం, అన్యాయమైన ప్రభుత్వం, అక్రమైన ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపించాలనే ఉద్దేశంతోనే, ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని తీసుకొని మరి రాష్ట్రం అంతటా పర్యటించడం జరుగుతుంది. మొన్ననే 5వ తారీఖున కనిగిరిలో భారీగా మరి ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి దాదాపు 1,00,000 జనం పైన పడి రావడం జరిగింది. 9వ తారీఖున మన నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూడా మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మన జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి కూడా, ఎందుకంటే ఇది పార్లమెంటు జిల్లా స్థాయి మీటింగ్ కాబట్టి, సో అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాదాపు మన నియోజకవర్గం నుంచి కూడా, శ్రీశైలం నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 5-6 వేల మందితో రేపు ఆ మీటింగ్కు వెళ్ళడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఖచ్చితంగా ఈ మీటింగ్లో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా మేము కోరడం జరుగుతూ ఉంది.
నంద్యాల జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ను ఆవిష్కరించారు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. ఈ సందర్భంగా ఆల్ మేవా నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో PMJVK స్కీమ్లో భాగంగా 6 భవనాల సముదాయం కోసం అల్మేవా కృషిని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అభినందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ బాషా, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ సలీం, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సైఫుల్లా, మాలిక్ బిగ్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు చేసినటువంటి దీక్షలకు సంఘీభావం తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసుల చింతలయ్య. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గత కొన్ని రోజులుగా చేసినటువంటి దీక్షలకు ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా తమ సమస్యల కోసం పోరాటం చేసినటువంటి అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు దాసుల చింతలయ్య. అంగన్వాడీలు చేసినటువంటి తమ న్యాయమైన కోరికల సాధనకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలుపుతుందని, పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసుల చింతలయ్య. నంద్యాల జిల్లా కేంద్రంలోని బాల అకాడమీ పాఠశాలలో ప్రిన్సిపాల్ మాధవ్ విలత ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల పట్ల చదువు పట్ల ఎలా ఆసక్తి కలిగించాలి, చదువు పట్ల ఉన్నటువంటి భయాన్ని ఎలా తొలగించాలి అనే విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు ప్రిన్సిపాల్ మాధవ్ విలత. పిల్లలకి అని చెప్పేసి మాట్లాడుకున్నాము. అలాగే టార్గెట్ 597కి ఏం చేస్తే వాళ్ళకి 597 వస్తాయని చెప్పేసి ఆ విషయం మీద చక్కగా మాట్లాడాము. ఇలాంటి అవకాశం కల్పించిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన స్కూల్లో బాలా అకాడమీలో PV వెంకటేశ్వరరావు సార్ గారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులు వినూత్న తరహాలో నిరసన నిర్వహించారు. చెవిలో పూలు పెట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. CITU ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం మొండి వైఖరి చూపడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు దీక్షలు, ధర్నాలు, సమ్మెలు చేయడంతో పారిశుద్ధ్యం పడికేసిందని, మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు మున్సిపల్ కార్మికులు. ఈ సందర్భంగా ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు చెవిలో పూలు పెట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణం నెరవేర్చాలని, తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తమ సమ్మె ధర్నాలు కొనసాగుతాయని హెచ్చరించారు మున్సిపల్ కార్మికులు.